గత 2 ప్రభుత్వాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పీకి పొడిచిందేమీ లేదు. పైపెచ్చు మేము గొప్పగా పరిపాలించామని చెప్పి కూటమి ప్రభుత్వం సభలు నిర్వహిస్తుంటే వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చెప్పి వైసీపీ నిరసన దీక్షలు చేస్తుంది. కూటమి పాలన 2 ఏళ్లు సరిగ్గా ఉండుంటే బీఎస్సీ విఫలమయ్యేది కాదు. తిరుమల లడ్డు విషయంలో అప్రతిష్ట పాలయ్యేది కాదు. సెకండ్ లెవెల్ ల్యాండ్ పూలింగ్ అంటూ రైతుల్ని ఇబ్బంది పెడుతూ అమరావతి అభివృద్ధికి సంకటం కలిగేది కాదు. నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. మన రాష్ట్రం 7 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలయ్యేది కూడా కాదు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అని నిరసన దీక్షలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ గతంలో చాలా పోట్లు పొడిచాయి. అమరావతి అభివృద్ధి దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగుల పీఆర్సీల వరకు అన్ని పోట్లు. ఈ పోట్లతో పాటు మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్కి ఒక పోటు, ఎమ్మెల్సీ అనంతబాబు అయితే వాళ్ళ డ్రైవర్కి చాలా పెద్ద పోటు వేశారు. కానీ వీళ్ళు మాత్రం కడిగిన బులుగు ముత్యమే. నిన్న జగన్మోహన్ రెడ్డి తన్ని తాను కాక్రోచ్గా అభివర్ణించుకున్నారు. కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు, అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. ఈ రోజు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షల్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని విమర్శించగలుగుతున్నారు కానీ కోalition గవర్నమెంట్లో ఉన్న బీజేపీ నాయకులని, ప్రధానమంత్రి మోడీని విమర్శించలేకపోతున్నారు. ఆంధ్ర కాక్రోచ్గా వర్ణించుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామాకు డిమాండ్ చేయాలని కోరుకుంటూ మీ ఫెయిర్ అండ్ ఫేర్.